ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు. రోడ్ల డెవలప్మెంట్ అంటే మీరు ఒక ఫ్లైఓవర్ కూడా కట్టలేదు కదా అన్న. కట్టలేదని చెప్పింది. ఫ్లైఓవర్ కట్టిరా ఈ 2.5 years 10 సంవత్సరాలకు వాళ్ళు 36 కడితే 2.5 years లో మీరు అట్లీస్ట్ ఒక 6 కట్టాలి కదా. 6 లెక్క కేసీఆర్ 3,30,000 కోట్లు తెలంగాణ ఏర్పడే నాటికి 69,000 కోట్లు అప్పు ఉంది తెలంగాణ. ఆయన దిగిపోయే వారికి 7 లక్షల కోట్లు అప్పు అయింది. 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కూడా. అదే కాకుండా చెరువుల సుందరీకరణ జరుగుతూ ఉంది. చాలా ఉంది. ఇంకో 2 years లో అద్భుతాలు క్రియేట్ అవుతాయి హైదరాబాద్. అంటే హైదరాబాద్ లో ఒక్క దగ్గరనే అద్భుతాలు క్రియేట్ అవుతాయి, లేకపోతే 4th సిటీలో కూడా అద్భుతాలు క్రియేట్ అవుతాయి అన్న. ఇంతక మీరు ప్యూరు రేర్ అన్నారు అన్న. రైతులకు మీరు చేసే క్యూర్ ఏంటన్నా? ఆ క్యూర్నే కానీ లెక్కలోకి తీసుకుంటే దేనికి వేస్తారన్నా మీరు బోనస్? మీరు గతంలో మరి సోయాకు, పత్తికి, జొన్నలకు అన్నిటికీ వేస్తామని కూడా చెప్పిండ్రు కదా. అంటే ఇప్పుడు అది ఇయర్ అని ఒప్పుకుంటున్నారు. బడ్జెట్ కి సంబంధించి నవ్వుతే ఎట్లా అన్న? ఇప్పుడు ఐటీఐలకు సంబంధించి వీళ్ళేదో గట్టెక్కిన తర్వాత 2,000 స్కాలర్షిప్స్ అంటున్నారు. మరి మీరు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి ఏదన్నా? రైట్, నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. బడ్జెట్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కావచ్చు, కొందరు నాయకుల్లో కావచ్చు, పలు రకాల క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మరి వాటిని తీర్చడానికి ఒక సరైన సమాధానం ఇస్తాడా లేదా అని అన్నని తెలుసుకుందాం అడిగి. అన్న నమస్తే. నమస్తేనే. చరణ్ కౌశిక్ గారు మనతో ఉన్నారు. అని చెప్పండి అన్న, అసలు ఏంది బడ్జెట్ కథ ఏందన్న? నిజంగా సంతృప్తి పరిచే బడ్జెట్ ఏనా ఇది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మూడోసారి పూర్తి స్థాయి బడ్జెట్. ఎందుకంటే ఓటానా కూడా బడ్జెట్ ఒకసారి ప్రవేశపెట్టిరు, ఫుల్ స్థాయి బడ్జెట్. తర్వాత ఇది 3,24,234 కోట్ల రూపాయలు. ఇందులో అత్యధికంగా సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఈసారి కొత్తగా 8 పథకాలను ప్రవేశపెట్టారు. అదే కాకుండా విద్యారంగానికి ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1,500 కోట్ల రూపాయలు కేటాయించారు. అదే కాకుండా వీరనారి సాకల యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు. అదే కాకుండా బడ్జెట్లో విద్యారంగానికి కావచ్చు, సంక్షేమానికి కావచ్చు, అదే కాకుండా మహిళలకు సంబంధించినటువంటి పథకానికి కావచ్చు అత్యధికంగా నిధులు కేటాయించుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. బడ్జెట్ అనేది అంకెల గారడి కాదు కదా, వాస్తవాలకు దగ్గరగా ఉండాలి, వాస్తవ పరిస్థితి దగ్గర ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ వాస్తవాలు ప్రజలకు ఎంత మేలు చేస్తాయన్న? అంటే ఏ రంగానికి నిజంగా లాభం చేకూర్చడం మీ ఎజెండా చెప్పండి. ఇప్పుడు ఏ బడ్జెట్ అయినా కూడా ఈ రంగానికి అంటే లాభం చేకూరుద్దామని వస్తుంది కదా. మీ బడ్జెట్లో ఏ రంగాన్ని లేపుదాము, ఏ రంగాన్ని బాగు చేద్దామని వచ్చిండ్రు మీరు? ఇక్కడ చాలా స్పష్టంగా 20,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వడ్డీలు రీస్ట్రక్చర్ చేసుకునే 20,000 కోట్ల రూపాయలు మిగులుతాం. కేంద్రం నుంచి 4,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో పెరుగుతా ఉంది. అదే కాకుండా చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ విద్యారంగానికి అవచ్చు మౌలిక వసతుల కోసం అత్యధికంగా నిధులు కేటాయించుకొని ముందుకు పోతాం. ఇక్కడ చాలా స్పష్టంగా ఐటీఐ బేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి అందులో చదువుకున్నటువంటి విద్యార్థులకు 2,000 రూపాయలు ప్రతి నెల స్కాలర్షిప్ ఇచ్చి ఉపాధిని పెరుగుపరిచే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. అంటే ఎట్లా నమ్మాలన్న మిమ్మల్ని? ఇప్పుడు నిరుద్యోగ భృతి ఏది అని అడిగితే మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు ఐటీఐలకు సంబంధించి వీళ్ళేదో గట్టెక్కిన తర్వాత 2,000 స్కాలర్షిప్స్ అంటున్నారు. మరి మీరు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి ఏదన్నా? ఇప్పుడు నిరుద్యోగ భృతి మాట ఇచ్చింది వాస్తవమే, కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించాలి కదా. ఈ అన్నిటికీ నిరుద్యోగాన్ని పారదోలే ప్రయత్నంలో భాగంగానే ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చి ప్రతి సంవత్సరం 20,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్య ద్వారా అన్ని సాధ్యమైతే భావించే విద్యారంగానికి పెద్దపీట వేసి స్కూళ్ళల్లో కూడా డైట్ కావచ్చు, తర్వాత మధ్యాహ్న భోజనం జూనియర్ కాలేజీలో కావచ్చు, అదే కాకుండా మార్నింగ్ టిఫిన్ కూడా ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. చాలా విమర్శ ఏమొస్తుందంటే ఏదైతే మిడ్ డే మీల్స్ మీరు ఏదైతే మధ్యాహ్నం పెడుతున్నారో ఫస్ట్ వాటిని మీరు నాణ్యంగా పెట్టండి, ఆ తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్లను అదనంగా యాడ్ చేయదురుతాయి అని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చాలా స్పష్టంగా 8 కొత్త పథకాలకు, అదే కాకుండా కొత్తగా పథకాలతో పాటు ఇంతకుముందు సంక్షేమానికే దాదాపు 1,45,591 కోట్ల రూపాయలు. అదే కాకుండా గ్రేటర్ హైదరాబాద్లో 30,000 మందికి భోజనం, కొత్తగా 15,000 మందికి పింఛన్లు, హైదరాబాద్లో 2 లక్షల మందికి రాష్ట్రంలో ఇస్తుంటే హైదరాబాద్లో 15 మందికి. అదే కాకుండా ప్రస్తుతం సుమారు హైదరాబాద్లో 2,69,000 మందికి పింఛన్ వస్తూ ఉంది. గృహజ్యోతి ద్వారా హైదరాబాద్లో 11,50,000 మంది లబ్ధి జరుగుతూ ఉంది. మహాలక్ష్మిలో 16 లక్షల మంది రోజు బస్సులలో తిరుగుతూ ఉన్నారు. హైదరాబాద్ కమిషనరేట్కు దాదాపు 230 కోట్ల రూపాయలు కేటాయించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూనే ఉస్మానియా యూనివర్సిటీ 1,500 కోట్ల రూపాయలు, సాకల యూనివర్సిటీ 500 కోట్ల రూపాయలు, తెలుగు యూనివర్సిటీ 74 కోట్లు, జేఎన్టీయూకు 58 కోట్ల రూపాయలు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 50 కోట్లు, మూసీకి సంబంధించి ఆల్రెడీ నిధులు కేటాయించుకొని. ఎంత అన్న మూసీది ఒకసారి చెప్తావా?
మూసిది 6,500 కోట్ల నుంచి 7,500 కోట్ల రూపాయలు. అది 1,50,000 కోట్లు అన్నారు, 50,000 కోట్లు అన్నారు, ఒకసారి 1,00,000 కోట్లు అన్నారు కన్నా, అదేంది అసలు మూసి కథ? ఇవన్నీ ఏంటంటే అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే ప్రతి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం. వెలుగు దినపత్రికలు వచ్చింది కూడా అబద్ధమే అంటారా అన్న? ఎక్కడ 1,50,000 ఇప్పుడు వెలుగు ఓనరు వివేక్ వెంకటస్వామి, ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి. అంటే వివేక్ వెంకటస్వామికి తెలియకుండా ఆయన యజమాని ఆ పత్రికని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు రాసింది 1,50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో హైదరాబాద్ మీద ఖర్చు పెట్టబోతున్నాం. అందులో మెట్రో ఉంటుంది, ట్రిపుల్ ఆర్ ఎక్స్ప్రెస్ వేలు ఉంటాయి. కోసం 1,50,000 కోట్లు మననే డిపిఆర్ ఇచ్చినాం. మీరు మీకు తెలియదు కాదు, మననే రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ ప్రకటించిన. అందులో 5,500 కోట్ల రూపాయల నుంచి 7,000 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయల పైచిలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో హెడిపి రుణం కూడా 5,000 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. కాబట్టి ఈ రెండు జత చేసుకుంటూనే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఆకర్షించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది కూడా. ఎందుకంటే 1,50,000 కోట్లు అనేది హైదరాబాద్ నగరం మీద ఖర్చు పెడితే అది భవిష్యత్తులో క్యాపిటల్ గెయిన్ గా మారబోతాం. ఇప్పుడు 1,50,000 కోట్లు మీరు హైదరాబాద్ మీద ఖర్చు పెడతారన్న, అంటే పర్టికులర్ గా ఏ రంగంలో ఎట్లా ఈ 1,50,000 కోట్లు హైదరాబాద్ లో అభివృద్ధి? చెప్తున్నాం కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల డెవలప్మెంట్ కోసం కావచ్చు, తర్వాత డ్రై పోర్ట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, పోర్ట్ సిటీ నిర్మాణం కావచ్చు, అదే అక్కడ స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు. కట్టలేదని చెప్పింది ఎవరు చెప్పింది? ఎన్ని చెరువులు ఓపెన్ అయినా మా ఆయనలో? ఎందుకంటే చెల్లింగంపల్లి కానీ మొదలు పెడితే ఎన్ని ఫ్లైఓవర్లు ఓపెన్ అయిన మా ఆయనలో? ఒక సంఖ్య చెప్పన్నా. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు 36 ఫ్లైఓవర్లు మొత్తం 10 సంవత్సరాలు 36 కట్టింది. మీరు 2.5 years లో అట్లీస్ట్, అంటే ఇప్పుడు 10 సంవత్సరాలకు వాళ్ళు 36 కడితే 2.5 years లో మీరు అట్లీస్ట్ ఒక 6 కట్టాలి కదా. 6 లెక్క అయిపోయింది కదా, నీకు తెలియదా? ఇప్పుడు షామీర్పేట నుంచి ప్యారడైజ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభమైంది, చూసినావా? తర్వాత పార్కాయత్ ముందర రోడ్డు ప్రారంభమైంది, చూసినా మీరు? అంటే ఫ్లైఓవర్లు అడుగుతున్నాను. అరే నీ ఫ్లైఓవర్ గురించి వస్తున్నా. ఈ ఫ్లైఓవర్ కడతానికే కదా అండర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. చెల్లింగంపల్లి కంప్లీట్ అయిపోయాయి. తర్వాత ఈ మన్మోహన్ సింగ్ సంబంధించి కంప్లీట్ అయిపోయాయి. 5 చెరువులు పునరుద్ధరించి 40 ఎకరాలు కాపాడితే దాదాపు దాని ఆస్తి విలువనే 60,000 కోట్ల రూపాయలు అవుతాయని చాలా స్పష్టంగా అంచనాలు ఉన్నాయి. హైడ్రా కావచ్చు, మూసిని పునరుజ్జీవి కార్యక్రమం కావచ్చు, పోర్ట్ సిటీ కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, అదేవిధంగా ట్రిపుల్ ఆర్ రైల్వే రింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీపడే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇప్పటికే 50% సంబంధించినటువంటి జనాభా పట్టణాల్లో నివసిస్తూ ఉంది. ఇప్పుడు యాజ్ పర్ ఆర్థిక సర్వే ప్రకారం 50% మంది ప్రజలు హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ తగ్గట్టు ఏర్పాట్లు ఉండాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా చాలా అదేవిధంగా ఫ్లైఓవర్లు రాబోతూ ఉన్నాయి, మూసీకి సంబంధించి ఎఫ్టీబీలు రాబోతూ ఉన్నాయి. అదే కాకుండా చెరువుల సుందరీకరణ జరుగుతూ ఉంది. చాలా ఉంది. ఇంకో 2 years లో అద్భుతాలు క్రియేట్ అవుతాయి హైదరాబాద్. అంటే హైదరాబాద్ లో ఒక్క దగ్గరనే అద్భుతాలు క్రియేట్ అవుతాయి, లేకపోతే 4th సిటీలో కూడా అద్భుతాలు క్రియేట్ అవుతాయి అన్న? నాట్ ఓన్లీ ఫోర్త్ సిటీ అనేది హైదరాబాద్ లో అంతర్భాగమే కదా, హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది. దానికి ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ స్థాయి వరకు తెలంగాణ రాష్ట్రం ఒక విజన్ తోటి ప్యూరు రేర్ అని చెప్పి 3 విభాగాలు విభజించుకొని ముందుకు పోతా ఉన్నాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను 70% చేసుకునే లక్ష్యంలో మెట్రో 2, మెట్రో 3 కూడా విస్తరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎంఎంటీఎస్, ఆర్టీసీని అనుసంధానం చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. నష్టాల్లో ఉన్న మెట్రోను తీసుకొని ప్రభుత్వం ప్రజలకు కాస్త భారాన్ని మోపుతుంది అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ప్రజలకు కల్పించే సౌకర్యాల్లో లాభాలు ఆశించదు ఏ వ్యవస్థ కూడా, అది ఆర్టీసీ అయినా ఎంఎంటీఎస్ అయినా మెట్రో. మళ్ళీ ఇప్పుడు ఆ నష్టాలను భరించడానికి ప్రజలపైనే భారం మోపుతారు కదా. ఎట్లా కవర్ చేస్తారు? ప్రైవేట్ వ్యక్తులు లాభాల అర్జనతో ముందుకు పోతారు. కాబట్టి ఎల్ఎన్టీ సంస్థ 2nd కావచ్చు, 3rd మేము విస్తరించమని చెప్పారు. ఎందుకు ఎల్ఎన్టీ సంస్థ నష్టాలు ఎందుకు వచ్చినాయి? కరోనా టైంలో నష్టం వచ్చింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇవ్వాల్సిన పైసలు ఇవ్వలేదు. అదే కాకుండా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ద్వారా రావాల్సిన ఆదాయం వచ్చింది, టికెట్ల ద్వారా రావాల్సిన కమర్షియల్ స్పేస్లలో దాదాపు 19 లక్షల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి. దానికి సంబంధించిన భూములు కూడా ఇచ్చారు. ఆ భూముల విలువ 13,000 కోట్లు ఉంది. మనం లోన్ ద్వారా 13,000 కోట్ల రూపాయలు, మన ఈక్విటీ 2,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు ఇచ్చేసి 13,000 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీ రుణాన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే అయిపోతుంది. దానికి తగ్గట్టు భూములు ఉన్న పరిస్థితి, చాలా పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి మెట్రో సంబంధించి. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో మనం లాభాలు ఆర్జించొద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. దానిలో భాగంగా కమర్షియల్ యాక్టివిటీస్ సంబంధించిన స్పేస్ ఎంత వినియోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇంతక మీరు ప్యూరు రేర్ అన్నారు కన్నా, రైతులకు మీరు చేసే క్యూర్ ఏంటన్నా? ఈ బడ్జెట్ను బేస్ చేసుకొని చెప్పండి. ఇప్పుడు మీరు వేసిన పెద్దపీట ఏంది, రైతులకు జరిగే మేలు ఏంటిది? ఆ క్యూర్నే కానీ లెక్కలోకి తీసుకుంటే ఇప్పుడు రైతులకు సంబంధించిన అంశాన్ని మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు ఒకటే కాదు, సాగు పెరిగింది.
నిన్న ఆర్థిక సర్వే మీరు ఒకసారి చెక్ చేసుకుంటే సాగు పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సామాజిక సర్వేలో ఆర్థిక అంశాలు రాష్ట్రంలో పెరిగిన సాగు 70,59,000 ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో భారతం. అదే కాకుండా 63.12 లక్షల హెక్టార్ల సాగు భూమి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. 11.12 లక్షల టన్నుల సంబంధించి పెరిగినటువంటి మాంసం ఉత్పత్తులు తెలంగాణలో. రికార్డు స్థాయిలో కోడిగుడ్ల ఉత్పత్తి కావచ్చు, సగం జనాభా పట్టణాల్లో నివసిస్తుందని చెప్పేసి ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది. ఆ తగ్గట్టు ఏర్పాటు ఉండాలని ప్రభుత్వం భావించింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బోనస్ సంబంధించి 500 రూపాయల బోనస్ ఈ బడ్జెట్లో నిధులు కేటాయించుకున్నాం. అదే కాకుండా మీరు బోనస్ సన్న వడ్లకి కదా బోనస్, సన్న వడ్లకు. అదే కాకుండా మరి సోయాకు, పత్తికి, జొన్నలకు అన్నిటికీ వేస్తామని కూడా చెప్పారు. ఇక్కడ సన్న వడ్లకు సంబంధించినటువంటి ఎక్కువ దిగుబడి వాటికి కూడా ఇస్తానని చెప్పి దానికి సంబంధించినటువంటి ఇప్పుడు పసుపు సంబంధించిన ఇయర్ అని ఒప్పుకుంటున్నారా? అట్లా ఇవ్వడుతున్నామన్నా. ఇప్పుడు బడ్జెట్ కి సంబంధించి నవ్వుతే ఎట్లా అన్న అడిగినా ఒక సందేహం, ఇస్తారా ఇవ్వరా కాదే. ఇప్పుడు ఒక్కొక్కటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఒక్కొక్క పథకాన్ని ఒక్కోసారి ముందుకు తీసుకుపోతాం. ఈసారి 8 పథకాలు ప్రవేశపెడుతున్నాం. అదే కాకుండా రైతులు బీమాకు సంబంధించి కావచ్చు, అదే కాకుండా వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చేదానికి దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. 1,20,00,000 ఎంప్లాయీస్ చనిపోతే దానికి పెద్ద ఎత్తున ఖర్చు పెడితే దేశంలో ఏ రాష్ట్రంలో అట్లాంటి పథకం లేదు. అదే కాకుండా స్కూళ్ళలో భోజనం అదేవిధంగా పొద్దున్నే పెట్టేట బ్రేక్ఫాస్ట్ కావచ్చు, అదేవిధంగా జూనియర్ కాలేజీలో లంచ్ కావచ్చు, అదేవిధంగా ఉచితంగా ఏది రెవెన్యూ సంబంధించినటువంటి ఏదైతే న్యాయ సహాయం కావచ్చు, ఆర్డీఓలకు సంబంధించినటువంటి పర్యవేక్షణ కావచ్చు, అదే కాకుండా ధరణి ప్లేస్లో భూభార తీసుకొచ్చి జిల్లా స్థాయిలో పరిష్కారం అయ్యే దిశగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి బాగానే ఉంది, కానీ కొన్ని తప్పిదాలు, లోపాలు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏంటంటే 1,20,00,000 వరకు ఇస్తా అంటున్నా. అసలు ఉన్న ఉద్యోగస్తులను కాపాడితే వాళ్ళకి ఇవ్వాల్సిన అవి పిఎఫ్లు ఆ డబ్బులు ఏవో వేస్తే బాగుంటుంది కదా. వాళ్ళని కాంట్రాక్ట్ చేస్తామన్నాడు, ఎంతవరకు న్యాయం అన్నా? వాళ్ళ ఉద్యోగాలకి గ్యారంటీ లేకుండా అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులనే కాంట్రాక్టులను చేస్తామని అంటా ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారు. ఎవరు లేదు ఇవాళ చూడలే మీరు స్టేట్మెంట్. అదే ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును కేశవరావు గారి కమిటీ పరిశీలిస్తుంది. ఏమన్నా అభ్యంతరాలు ఉంటే అక్కడ తెలపమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు చాలా స్పష్టం నిన్న చిట్చాట్లో. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టం కాంట్రాక్ట్ ఎంప్లాయీ చనిపోతే కూడా 2 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి పథకాలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాడికి సాధ్యమైనంత వరకు సంక్షేమానికి పెద్దవిడి ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో భాగంగా దాదాపు 47,267 కోట్ల రూపాయలు, రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్ల రూపాయలు అవుతూ ఉంటే ఇందులో 47,267 కోట్ల రూపాయలు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. అదే కాకుండా ఇందిరా మిల్లకు సంబంధించి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించుకున్నారు. ఎడ్యుకేషన్ రంగాన్ని నిధులు కేటాయించుకున్నారు. 40,000 పడకలు పెంపొందించే ప్రయత్నంలో ప్రభుత్వ హాస్పిటల్ నిధులు కేటాయించుకున్నారు. అదేవిధంగా విద్య, వైద్యం, సేద్యం, ఆరోగ్యానికి పెద్దపీట ఇస్తూ సంక్షేమ కార్యక్రమం ముందుకు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇన్ని చేస్తున్నారు కానీ మరి ఎక్కడ కూడా ప్రజల మీద భారం తగ్గినట్టు అయితే కనిపించలేదు. ఏదన్నా ధరలు తగ్గించేది ఏది కూడా లేదు కదా. ఏం చేసిన ధరలు ఏమైనా పెంచిన అన్ని ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూనె ప్యాకెట్ల మీద, ఉప్పుల మీద, పప్పుల మీద రేట్లు పెరిగినా ప్రజలు వాపోతా ఉన్నారు. మేము ఎక్కడ ఏమేంచాలి. ఈ నిన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గ్యాస్ నిన్న కూడా పెంచారు, మొన్న పెంచి నిన్న పెంచి రోజు పెంచుతూనే ఉన్నారు. అయినా నరేంద్ర మోడీ మాత్రం పల్లెత్తి మాట అన్నారు. నరేంద్ర మోడీ అప్పులు చేసిండు మన బడ్జెట్లో 17 లక్షల కోట్లు, మహిళలకు 58,000 కోట్ల రూపాయలు తక్కువ చేసిండు. లాస్ట్ బడ్జెట్లో రాష్ట్రాల్లో 2 లక్షల కోట్లు. అదే కాకుండా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం భరిస్తాయి. 20 స్పాన్సర్ స్కీమ్స్ 17 స్కీమ్లో తక్కువ చేసిండు. ఎన్ఆర్జీఎస్ స్కీమ్కి అయితే ఏకంగా ఒకనాడు 90% భరిస్తే ఈరోజు 60%. అయినా కేంద్రాన్ని మాత్రం పల్లెత్తి మాట అనే ఉద్దేశంలో ప్రతిపక్షాలు ఉండవు. భారతీయ జనతా పార్టీ ఈ బడ్జెట్ సరిగా లేదని చెప్పి కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు, రామచంద్రరావు గారు మాట్లాడుతారు. అదే మతుండి మాట్లాడే మాటలైనా బండి సంజయ్ అసలు ఆయనకు అవగాహన ఉందా? మీరు ఇచ్చిన నిధులంతా ఎడ్యుకేషన్ రంగానికి తెలంగాణకి ఏమైనా అదనంగా నిధులు ఇచ్చిరా? ఏమన్నా తెలంగాణ ప్రత్యేక పుస్తకాలు ఇవ్వకపోగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ బడ్జెట్ ప్రవేశపెడితే సూషివరలేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అసలు అన్నాడే ఉద్యోగులు పట్టించుకున్న ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా 40,000 ఉద్యోగాల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించుకొని ముందు గట్టిగా ఇప్పుడు వాళ్ళు అంటుంది గట్టిగా మాట్లాడితే మీరు వచ్చిన కాంచెలు 30,000-40,000 ఉద్యోగాలు కూడా 2.5 ఏళ్ళ పేరు ఇళ్ళకానే పండగ కాదు. మీరు నోటికి ఏం లేచినందుకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు కదా. నోటికి ఏం లేచినారు, ఎన్ని తతంగాలు ఉంటాయి, ఎన్ని కోర్టు కేసులు ఉంటాయి, ఎన్ని వివాదాలు ఉంటాయి, ఎగ్జామ్స్ పెట్టాలా,
తర్వాత పేపర్ లీక్ కాకుండా చూసుకోవాలా, కోర్టు వివాదాలు పరిష్కరించుకోవాలా. ఆనాడు ఎస్సీ వర్గీకరణ ఉంది కాబట్టి చాలా ఉద్యోగాలు ఇవ్వలేకపోయినాం. ఎస్సీ వర్గీకరణ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి 40,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించుకొని ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. చేస్తారు. నమ్మొచ్చా మిమ్మల్ని నిరుద్యోగులు నమ్మిరు కాబట్టి, విద్యార్థులు కానీ? ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి నమ్మిరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ సర్పంచ్ మీరు గెలిచిండ్రు అంతవరకు ఓకే, కానీ మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. కానీ మేము ఒక్క పేపర్ లీక్ అయింది, మీరు చెప్పండి. ఒక్క పేపర్ లీక్ పెద్ద ప్రయోజనాలు లేదు. ఇప్పుడు ఏటీసీ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో ప్రతి నెల 2,000 రూపాయలు 3 సార్లు ఐటీఐలో ముచ్చటే 100 ఉన్నాయండి. 30,000 మంది అవుతున్నారు. కొత్త పెట్టుబడులు ఏం తీసుకొచ్చి 30,000 మంది ఒకరు కాదు. ఇప్పుడు ఆ టెక్నికల్ సంబంధించి జాబ్ వస్తే నెలకు ₹1,00,000 సంపాదిస్తారు. టెక్నికల్ వర్క్ సంబంధించినటువంటి ఎంత కొరత ఉన్నది నీకు. అదేవిధంగా ఇప్పుడు ఐటీఐ ప్లేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చి ఏసీ రిపేర్ కావచ్చు, ఫ్యాన్ల రిపేర్ కావచ్చు, తర్వాత అదేవిధంగా ఏదైతే వాషింగ్ మిషన్ రిపేర్ కావచ్చు, చాలా రకరకాలు ఉన్నాయి. ఆ టెక్నికల్ వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు లాగా ₹1,00,000 సంపాదిస్తున్నారు కదా. సాఫ్ట్వేర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోతా ఉన్నాయి. కానీ ఈ రంగంలో గణనీయంగా ఉద్యోగాలు పెరుగుతున్నప్పుడు ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో నిరుద్యోగ వృత్తి కూడా అదే కదా. దానిలో భాగంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా. రెండింటిని కలిపేసిరా మరి అంతే కదా. ఒక్కోసారి అన్నీ నేను అనేది ఏంటంటే నిరుద్యోగులు ఉండొద్దని చెప్పి భావిస్తాం. నిరుద్యోగులు అంటే ఎవరు? యవనంలో ఉండేవాళ్ళు నిరుద్యోగులు. ఆ యవనాన్ని నిరుద్యోగులు అయితే మస్తు మంది ఉన్నారు అన్న. ఇప్పుడు అరే ఏటీసీలో ఒకటి పెట్టగానే మొత్తం 30,000 మంది అట్లా బాయ్, 20,000 మంది ఇట్లా బాయ్, 50,000 మంది. మరి 50,000 మంది అంటే ప్రతి సంవత్సరం 50,000 మంది ఉన్నారన్న. లక్షల మంది ఉంటారు. ఒక్కొక్కరు ఇంకోటి విదేశాల్లో కూడా విద్యార్థులు చదువుకొని అక్కడ కూడా ఉద్యోగాలు పెట్టే ప్రయత్నాలు భాగంగా ₹1,000 కోట్ల ముఖ్యమంత్రి సంబంధించినటువంటి సీఎం ఓవర్సీస్ ఫండ్ కూడా ప్రత్యేకంగా కేటాయించుకున్నాం ఈసారి. ఎన్నో లేదు అది. ఈసారి ప్రత్యేకంగా కేటాయించి ఎందుకు మన పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలి. మన గతంలో విదేశాల చదువుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించినంత ఖర్చులను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలేదు, వాళ్ళ చదువుల ఖర్చులు భరించలేదు అని కదా. అది రొటేషన్ లో బాగా ఇచ్చింది. మనం రొటేషన్ లో బాగా ఇస్తూనే అదనంగా మళ్ళీ ₹1,200 కోట్ల కదా. ₹1,200 కోట్ల ఎందుకు అదనంగా? మీ గతంలో ఉన్నాయి ఎందుకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఇస్తలేమా? అది మెరిట్లో ఇస్తారు. ఇప్పుడు ఇంకా అదనంగా ఇంక ఇవ్వాలి. అదనంగా చాలా రాష్ట్రాలకు అది చాలా దేశాలకు ఎంకరేజ్ చేసే ప్రయత్నాలు బాగా ప్రభుత్వం ఇంకో ₹1,200 కోట్ల అదనంగా సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏర్పాటు చేసుకున్నారు కదా. మరి గిన్ని చేసారు 10,000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ కేసు అయిపోతుంది. దానికి సంబంధించి కూడా టైం వస్తుంది. సిలబస్ వెనకబడిపోయి లేదు. జనరల్ డిస్కషన్ అన్న. ఇప్పుడు మీరు మంచి ఎడ్యుకేషన్ పర్సన్, మీకు తెలుసు కదా అన్న విద్యా విషయాలు చేస్తాం. దానికి సంబంధించి జరుగుతాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటాం? గతంలో అయినా ఇప్పుడైనా భూములమ్మి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి. వృధా చేయడం కాంగ్రెస్ పార్టీ కోరుకుంటాం. మేము ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చేసిన 20,000 కోట్లు మిగిలినాయి. ఇంకా చాలా రుణాలు ఉన్నాయి, అది ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చేస్తున్నాయి. అదే కాకుండా ఇంకా రకరకాల మార్గాల ద్వారా ఆదాయాలు ఆర్జించే ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ సరిదిద్దుకునే క్రమంలో ఖచ్చితంగా రియంబర్స్మెంట్ సంబంధించిన అంశాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ స్కూల్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే ప్రయత్నాలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 100 స్కూళ్ళలో ఏర్పాటు. ఇప్పుడు నిన్న బడ్జెట్లో కూడా గజ్వేల్కు నిధులు కేటాయించుకున్నాం కదా. యూనివర్సిటీలకు నిధులు కేటాయించుకున్నాం. సాకన జైలమ్మ వీరనారి యూనివర్సిటీ కావచ్చు, మన్మోహన్ సింగ్ హెల్త్ సైన్స్ కావచ్చు, జేఎన్టీ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, ఉస్మానియా కావచ్చు. తెలంగాణ ఎడ్యుకేషన్ రంగంలో ప్రాథమిక దశలో స్కూళ్లను, మాధ్యమిక విద్యను, హైయర్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం ముందుకు పోతాం. ఖచ్చితంగా రియంబర్స్మెంట్ అంశాన్ని కూడా పోలీస్ స్టాఫ్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మరి వీళ్ళ కిస్తీలు వడ్డీలు కట్టడానికి 3.5 లక్షల కోట్ల దాకా దాదాపు అప్పు చేస్తే మరి మీరు ప్రత్యేకంగా డెవలప్మెంట్ చేయాలంటే ఎన్ని లక్షల కోట్లు అప్పు చేయాల్సి? మరి ఏం చేసి చెప్పండి. కేసీఆర్ 3,30,000 కోట్లు, తెలంగాణ ఏర్పడే నాటికి 69,000 కోట్ల అప్పు ఉంది తెలంగాణ. ఆయన దిగిపోయే వారికి 7 లక్షల కోట్ల అప్పు అయింది. 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించకుండా మీరు అందులో రియంబర్స్మెంట్ ఉంది, మహిళా సంఘాల రుణమాఫీ ఉంది, అందులో విద్యుత్ సంస్థల బకాయిలు, సింగరేణి బకాయిలు, ఇలా చెప్పుకుంటూ పోతే సర్పంచ్ల బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, అన్ని బకాయిలు, డబుల్ బెడ్రూమ్ల బకాయిలు, 1 కాదు 2 కాదు, అన్ని బకాయిలు పెట్టిపోయింది కేసీఆర్ గారు. కాబట్టి అవన్నీ తీర్చే ప్రయత్నం, అవన్నీ సరిదిద్దుకునే ప్రయత్నమే ఇన్ని సంవత్సరాలు పట్టింది, 2 సంవత్సరాలు. ఇప్పుడు ప్రత్యేకంగా హైదరాబాద్ మహానగరం ద్వారా ఆదాయం గడించాలి, ఈ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీపడాలి, ఇక్కడ ఉద్యోగాల కల్పన చేయాలంటే ఖచ్చితంగా మౌలిక వసతులు పెంపొందించే ప్రయత్నం. మూసిని చేయకపోతే మూసి మురికాల మూలంగా నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే రేపు దాని నుంచి పెట్టుబడులు పెట్టరు కదా. అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, దాని ద్వారా ఆదాయం గడించాలి, దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి నైట్ ఎకానమీ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు ఒక కొత్త ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన సమర్థించాల్సిన అవసరంగా మీరు గ్లోబల్ సిటీ, ఒక గ్లోబల్ సిటీ కావాలంటే రకరకాల ఏర్పాటు. ఇప్పుడు ఢిల్లీ ఉన్నది, ఢిల్లీ న్యూ ఢిల్లీ కాలేదా, గుజరాత్ ఉన్నది, సబర్మతి ప్రక్షాళన చేసుకున్నారు, టెంపుల్ సిటీ కడతా ఉన్నారు.
మరి నరేంద్ర మోడీ గారు చేసుకుంటారు కదా, అక్కడ ఢిల్లీ సక్సెస్ అయింది, నరేంద్ర మోడీ మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సక్సెస్ ఫోర్త్ సిటీగా కట్టుకుంటాం, మూసిని పునర్జీవం చేసుకుని నైట్ ఎకానమీ క్రియేట్ చేసి 3 జిల్లాల ప్రయాణకరం చేసే ప్రయత్నం, 41 నియోజకవర్గాల ప్రజలు సఫర్ అవుతా ఉన్నారు, వాళ్ళని ప్రయాణం చేకూర్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాకపోతే మీ డిపిఆర్ కరెక్ట్ లేదు, 18 నెలల గడువు కోరిన డిపిఆర్ను మీరు 2 నెలల్లో పూర్తి చేస్తే మరి అది ఎట్లా పాసిబుల్ అయింది అనేది ప్రశ్న. మరి అన్ని రోజులు అయింది కదా, ఎవరు అన్నారు 2 నెలల్లో ఎవరు పూర్తి చేశారండి? ఎన్ని రోజులు వచ్చని చెప్తున్నాం మేము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతాం. ఒక 2 నెలల కిందనే అయిపోయింది, ఇంకో 18 నెలలు పడుతుంది. ఎవరన్నారు 18 నెలలని? ఎప్పుడో మా ముఖ్యమంత్రి గారు దాదాపు 1.5 year నుంచి విదేశాలకు పక్క రాష్ట్రాలకు ఇవన్నీ డిపిఆర్లు తిరుగుడు 100 సార్లు రివ్యూ చేస్తే 3 కన్సార్టియంలు ఏర్పడి గ్లోబల్ టెండర్ల హవా నుంచి 3 కన్సార్టియం ఏర్పడి గోవా అదేవిధంగా ఫ్రాన్స్ సంబంధించిన వాళ్ళు, విదేశాలకు సంబంధించిన కన్సార్టియం కంపెనీలు అంతా కలిసి డిపిఆర్ రెడీ చేస్తేనే కదా మొన్న ప్రెజెంటేషన్ చేసింది. గాంధీ సరోవరకు 5,000 కోట్లు అన్నారు. 5,000 కోట్లు ఎక్కడైతున్నాయి? 70 నుంచి 130 కోట్లు అవుతా ఉన్నారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు 5,000 కోట్లే పెడదాం అనుకుంటే వ్యతిరేకత వచ్చేసరికి దాన్ని 150 కోట్లు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం చేస్తున్నాయి చెప్పండి? మొత్తం మూసి 21 కిలోమీటర్కి 6,000 కోట్లు అవుతుంది ఫస్ట్ బేస్. మనం 53 కిలోమీటర్లు విస్తరించుకునే ప్రయత్నం. ఫస్ట్ బేస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో చాలా పెట్టుబడులు వస్తాయి. దాని ద్వారానే పీపీపీ మోడల్లో ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. రోడ్లకు సంబంధించి కూడా అదే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో చేయబోతా ఉన్నారు. గ్రామీణ స్థాయిలో రోడ్లకు ప్రైవేట్ వ్యక్తులు చేస్తారు. దానికి రాష్ట్ర ప్రభుత్వము కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరు చిరసగం భరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వము వారికి ఇంట్రెస్ట్ కూడా చెల్లిస్తుంది. కాబట్టి దానిలో భాగంగా అన్ని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా రోడ్లను రిపేర్ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. రకరకాల మెథడ్లు అన్వేషిస్తారు. బయట పెట్టొచ్చు కదా డిపిఆర్, పెట్టకూడదా? దానికి డిపిఆర్ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఎట్లా పెడతారు? మొన్నటి వరకు మూసీది పెట్టలే, మూసీది పూర్తయింది కాబట్టి పెట్టినాం, అది కూడా పూర్తయిన పెడతాం కదా. ఇంకోటి RRR సంబంధించి మేము డిపిఆర్ బయట పెట్టలే. మేము కాళేశ్వరం లాగానో పాలమూరు రంగారెడ్డి లాగానో డిపిఆర్ లేకుండా 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలే. పాలమూరుకి అయితే 26,000 కోట్ల రూపాయలు, కాళేశ్వరం పూర్తి డిపిఆర్ రాకుండా 80,000 కోట్లు డిపిఆర్ లేకుండా పెట్టేసిరా? మరి లేదు కదా, సీతారామరాయలు లేదు, పాలమూరు రంగారెడ్డి లేదు, కాళేశ్వరం లేదు, సమ్మక్క సార్ దేనికి డిపిఆర్ లేదు కేసీఆర్ ప్రభుత్వం. ఇక అది వాళ్ళ పాలన. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే నవ్వుకుంటారు. కేటీఆర్కు, హరీష్ రావు గారికి అసలు నైతికత. హరీష్ రావు అంటాడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అట మంచిగా కట్టారు కానీ అవినీతి జరిగిందట 1000 కోట్లు. ఏమన్నా అర్థం ఉందా మీరు మాట్లాడేది? 76 స్కూళ్ళు అనుకున్నాం, 100 స్కూల్ కట్టినాం. మంచిగా కట్టినాం కాబట్టి ప్రశంసలు అందుకుంటున్నాం. జాతీయ స్థాయిలో స్కూళ్ళకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో పోటీపడే శక్తి ఏ రాష్ట్రం లేదు. తెలంగాణ రాష్ట్రంలో చేస్తుంటే 1000 కోట్ల అవినీతి చేసిన టెండర్ ప్రాసెస్లో బాగా టెండర్లు దక్కిన వ్యక్తులకు ఎక్సెస్ వేసిరు. ఎక్సెస్ ఇచ్చినట్టే మీ ఆయన ఎక్సెస్కి ఇవ్వలేదా? ఎక్సెస్ టెండర్ల ప్రాసెస్లో దానికి ఒక గైడ్ లైన్స్ ఉంటే దాని ప్రకారం ముందుకు పోయారు. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేయాలి. హరీష్ రావు గారు చేస్తే ఎట్లా? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి, బండి సంజయ్, లేకపోతే రామచంద్రరావు మాట్లాడుతూ నవ్వుకుంటారు. కేంద్రమేమో అనాపైస సాయం చేయదు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలం తెలంగాణ దోపిడీ చేసి తెలంగాణ ఆగం చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రోజున ఎడ్యుకేషన్ రివ్యూ చేసినాం సార్ కేసీఆర్ గారు. మా ముఖ్యమంత్రి 20 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తాం. ఎడ్యుకేషన్, హెల్త్ సంబంధించి రివ్యూ చేస్తూ ఉన్నారు. మూసీ సంబంధించి రివ్యూ రోజుకు దాదాపు 18 గంటలు కష్టపడుతుంటే మీరు మరి చూస్తున్నావు కదా. మీరు ఓపెన్ చేయండి మా సీఎంఓ వెబ్సైట్, లేకపోతే మా ముఖ్యమంత్రి గారి సంబంధించి ఫేస్బుక్, ట్విట్టర్ మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. 2023 డిసెంబర్ 3 రిజల్ట్ వస్తే 7 తారీఖు నుంచి మీరు చెక్ చేసుకోండి. మేము ఎన్నిసార్లు ఢిల్లీ పోయిండు, ఎన్నిసార్లు పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం, కేంద్ర డిపిఆర్ సబ్మిట్ చేసే ప్రయత్నం. క్వశ్చన్ ఉండిందన్న, ఈ ఢిల్లీకి పోయే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు 67th టైం 67 సార్లు పోయింది ఢిల్లీకి. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాల్వ్ చేయాల్సినవి. అవి ఇప్పుడు క్యాబినెట్లోనో లేకపోతే మంత్రులతోనో ఇంకొక ఇంటెలెక్చువల్స్తోనే డిస్కషన్ చేయాలి. ఢిల్లీకి పోతే తెలంగాణ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ అవుతాయి? ఫెడరల్ వ్యవస్థలో ఉన్నాం బాస్. తెలంగాణ రాష్ట్రంలో ట్యాక్సులు వసూలు చేసి కేంద్రానికి ఎందుకు పంపిస్తున్నాం? మాది మేము ఉంచుకున్నాడు కుదరదు కదా. అది ఇప్పుడు అన్నీ అట్లా కాదన్న, అది కేంద్ర ప్రభుత్వం. అది ఇప్పుడు కేంద్రంలో మీ హైకమాండ్ అనేది ప్రభుత్వంలో లేదు. నిధుల కోసమో తెలంగాణ ప్రయోజనాల కోసం బీజేపీని సెంట్రల్ లో అధికారం ఉన్న మోడీని కలిసినట్టే అర్థం. మరి మోడీనే కలుస్తున్నాం, ఎవరు కలుస్తున్నాం? పోయిన ప్రతిసారి రాహుల్ గాంధీ చెక్ చేసుకో మీరు. పోయిన ప్రతిసారి రాహుల్ గాంధీ ఎన్నిసార్లు కేంద్ర మంత్రి కలిసినాం, ఎన్నిసార్లు ప్రధానమంత్రి కలిసినాం, ఎన్నిసార్లు కేంద్రంలో ఉన్నటువంటి అధికారం కలిసినాం. ఇవన్నీ ఎట్లుంటది అంటే అమ్మ బిడ్డది అడుక్కొని అంట. కేసీఆర్ గారు డైనింగ్ టేబుల్ కూర్చొని ప్రగతిభవన్లో ఎవరి ప్రవేశం లేకుండా, ఫామ్ హౌస్ లోకి ఎవరు రానియకుండా, కేంద్రంలో మంత్రులు కలవకుండా, కావాల్సిన సర్టిఫికేట్లు ఇవ్వకుండా, డిపిఆర్ సబ్మిట్ చేయకుండా, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వకుండా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత శాంక్షన్ చేసినా, ఎంత కావాలని చెప్పేసి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వకుండా తెలంగాణ మీరు చేసింది గుండు సున్నా. నిజంగా కేసీఆర్ 3వ సారి గెలిచింటే శ్రీలంకలో మహేంద్ర రాజపక్షని తన్ని తరిమినట్లు, బంగ్లాదేశ్లో షేక్ హసీనాని తన్ని తరిమినట్టు తన్నేటోళ్ళు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరి టైం ఇయ్యాడు, ఏ అధికారితో మాట్లాడు,
తను చేసిందే కరెక్టు, తను చెప్పిందే వినాలే. మొత్తం మోనోపల్లి పాలిటిక్స్ చేస్తే తెలంగాణ ఇంకా అధోగతి పాలయ్యేది. ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి అన్ని సర్దిద్దుకుంటూ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మనం మెచ్చుకుంటారా అన్న? మస్తు వ్యతిరేకత. మాకేం వ్యతిరేకం, గుర్తుపెట్టుకోవాలా, అందరికీ న్యాయం చేయదు ఎప్పుడు కూడా. సాధ్యంతో పేద ప్రజలు న్యాయం చేసే ప్రయత్నంలో ఉన్న రూపాయిని కరెక్ట్ వేలో ఉపయోగించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆనాడు ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులను అప్పనంగా మొత్తం అప్పలపాలు చేసి మొత్తం దోసుకున్నారు మీరు. మేము ఆ దోసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లేదు కదా. వ్యతిరేకత అంటే ఒకేసారి 100 పనులు చేయలేకపోవచ్చు కాక, మాకు సాధ్యమైన పనులు 4 పనులు మంచి పర్ఫెక్ట్ చేయాలి, నిజమైన లబ్ధాలు. మరి ఇచ్చిన 6 గ్యారెంటీలు 100% పూర్తి చేస్తే అయిపోయి. 100% అనేది గుర్తుపెట్టుకోవాలా. మేము చేసిన విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో చేసారో చెప్పండి. మేము ఇచ్చిన వైట్ రేషన్ కార్డు 15 లక్షలు, సన్న బియ్యం అయినా, వైట్ రేషన్ కార్డులు అయినా, 200 ఉచిత కరెంట్ అయినా, 500 రూపాయల గ్యాస్ అయినా, ఉచిత బస్ ప్రయాణం అయినా, రుణమాఫ్ అయినా, బోనస్ అయినా, నువ్వు ఒకటి కాదు, ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ సేవల్లో అవకాశమైనా, మహిళలకు సంబంధించినటువంటి 57,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలైనా, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగాలకు సంబంధించి పేపర్ లీక్ కాకుండా అయినా, ఒకటి కాదు 2 కాదు, మెట్రోకు సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసే ప్రయత్నం అయినా, ఆర్టీసీలో సోలార్ బస్సులు కావచ్చు, ఎలక్ట్రిసిటీ బస్సు కొనుగోలు చేసే అంశమైనా, ఏ అంశమైనా, అరే మీరు మాతో పోటీకి అని నాకు అర్థం కాకడతా. మీరు మూసీని 9 సంవత్సరాల నుండి ఒక తీసుకున్న పాపాన పోలే, మూసీకి సంబంధించి డిపిఆర్లు వచ్చినాయి. ఇప్పుడు మూసీ ప్రోగ్రెస్ రిపోర్టు ఇంకొక 6 నెలల తర్వాత మొత్తం పనులు ఒక స్థాయికి వచ్చేస్తాయి. ఇంకో 2 సంవత్సరాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో 23 కిలోమీటర్ల లక్ష్యం పెట్టుకొని ముందుకు పోతున్నాం కదా. అరే మీరు ఏదో చేసినట్టు తెలంగాణ ప్రజలు నమ్మిస్తే ఎట్లా అని నాకు అర్థం కాదు. హైదరాబాద్ను పర్యావరణ హాని చేసింది మీరు, హైదరాబాద్లో చెరువులను నాలాలను కబ్జా చేసింది మీరు, తెలంగాణ సంపదను దోసుకున్నది మీరు, తెలంగాణ ఆగం చేసింది మీరు. అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, సెక్రటరీ నుంచి సీతారామ ప్రాయుడు వరకు, పాలమూరు రంగాల నుంచి ప్రగతి వరకు, సెక్రటరీ నుంచి సీతారామ ప్రాయుడు వరకు, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ వరకు మొత్తం అవినీతి పాల్పడేది మీరు, మేము కాదు. అంటే మీరు ఇందాక హైదరాబాద్ మొత్తం కాలుష్యమయం చేసిరంటారు అన్న, మరి మీరు ఇక్కడ పర్యావరణాన్ని కాపాడానికో లేకపోతే ఇక్కడ ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి మీరేం చేస్తారన్న మీ ప్రణాళిక? ఇప్పుడు అందుకే కదా హైదరాబాద్ తీసుకొచ్చినాం. హైదరాబాద్ ద్వారా ఎన్ని ఎకరాలు కాపాడి ఎన్ని చెరువులు, కుక్కటిపల్లి నల్ల చెరువు తీసుకుంటావా, ఉప్పల్ చెరువు తీసుకుంటావా, లేకపోతే మిరాలం ట్యాంక్ బండ్ తీసుకుంటావు, ఓల్డ్ సిటీ చెరువు తీసుకుంటావు, ఏది తీసుకుంటావు? ఒకటా 40 ఎకరాలకు సంబంధించి ఇప్పటివరకు హైడ్రా కాపాడు, రాక్స్ లేక్స్ ప్రకృతి కావచ్చు పార్కులు కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. అరే మీరు ఏం చేయకుండా కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తే ఎట్లా అని నాకు అర్థం కాదు. మీరు ఫిరంగి నాల మీద పామోజ్ కట్టుకున్న కేటీఆర్ మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. మొయినాబాద్లో పామోజ్ ఎవరికి? హరీష్ రావు గారికి ఉంది. అదే జన్వాడలో ఎవరికి ఉంది? కేటీఆర్కి ఉంది. శంకర్పల్లిలో ఎవరికి ఉంది? కవితకు ఉంది. ఎర్రవెల్లి ఎవరికి ఉంది? కేసీఆర్కి ఉంది. అదేవిధంగా ఒటినాలపల్లి ఎవరికి ఉంది? సంతోష్ రావుకు ఉంది. మీరు త్రిభువన్ జీవులు అక్రమంగా పామును నిర్మించుకొని తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఎకరాలకు సంబంధించి త్రిభువన్ జీవుని ఎత్తేసి పర్యావరణాన్ని నాశనం చేసింది మీరు. మేము ఇల్లుపాల తీసుకొచ్చి ఇండస్ట్రీస్ అని కూడా అవతల తరలించే ప్రయత్నం జరుగుతాం. హైదరాబాద్ తీసుకొచ్చినాం. అదే కాక ఫార్మాసిటీని రద్దు చేసి 4 సిటీ ఏర్పాటు చేస్తాం. హైడ్రా కాన్సెప్ట్ బాగానే ఉందన్న. ఇప్పుడు ఇల్టు పాలసీ వల్ల దగ్గర 9,200 ఎకరాలు ఏమో ఖాళీ అవుతా ఉన్నాయి. అదంతా ఏం చేస్తారన్న? మేమేం చేస్తాం, వాళ్ళ భూములు వాళ్ళు అమ్ముకుంటాం, మనకేం సంబంధం. వాళ్ళ మొత్తం ప్రైవేట్ గానే ఉన్నాయి, ప్రైవేట్ వ్యక్తుల భూములు. 9,200 ఎకర్స్ కూడా ప్రైవేట్ గవర్నమెంట్ లీజుకి ఇచ్చిన ఏం లేదు. వాళ్ళ పీరియడ్ వాళ్ళ లీజులన్నీ కూడా రెగ్యులరైజ్ చేసింది. అదే కదా జనాలకు అర్థం చేసుకోకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం తిట్టు కాదు, కేసీఆర్ ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు లీజుకి ఇచ్చిన భూములు అన్ని రెగ్యులరైజ్ చేసుకున్నారు మొత్తం కంప్లీట్ గా. మరి ఉన్నాయి 9,000+ ఎకర్స్ లో ఒక్కటి కూడా లీజుకి ఇచ్చిన గవర్నమెంట్ ఉన్నది కదా భూములు. వాళ్ళు కొనుక్కున్న భూములు వాళ్ళ భూములు వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. కాకపోతే ఇండస్ట్రీస్ అక్కడ ఉండవద్దు అని చెప్పి ప్రభుత్వం పాలసీ. దానిలో ఏదో 5 లక్షల కోట్లట 6 లక్షల కోట్లట ఏదో అవినీతి జరిగిందని చెప్పి భయాత చిరకపలుగులు పడుతుంది కేటీఆర్, హరీష్ రావు, బండి సంజయ్ వీళ్ళంతా. దాని ద్వారా ఇల్లు పాలసీ తీసుకొచ్చి హైదరాబాద్ ప్రకృతిని కాపాడే ప్రయత్నం. మీరు ఫార్మాసిటీ హైదరాబాద్ పక్కన పెడతారు, ఎవడన్నా తలకాయ మీద ఎవడన్నా మెదడు పెడతారా? హైదరాబాద్ నగరం 1,30,00,000 మంది ప్రజలు ఉంటారు. ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే హైదరాబాద్ కాలుష్యం అవుతాం కాదా? ఇప్పటికే హైదరాబాద్ కాలుష్యమయమైంది. అక్కడ 4 సిటీ నిర్మాణం, అక్కడ వచ్చే రోడ్లు మొత్తం 60 ఫీట్లు 100 ఫీట్లు 200 ఫీట్లు 300 ఫీట్ల రోడ్లు వస్తూ ఉన్నాయి. 30,000 ఎకరాల్లో ఒక కొత్త సిటీ నిర్మాణం జరగబోతుంటే శుభమా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ గ్లోబల్ సబ్మిట్ నిర్వహిస్తే దాన్ని అవహేళన చేస్తూ విదేశాల్లో పోయి పెట్టుబడులు ఆకర్షించి దాన్ని అవహేళన. తర్వాత అదేవిధంగా మూసీని చేస్తామంటే అది అవహేళన, మెట్రో అంటే అది అవహేళన, హైడ్రా అంటే ఇది అవహేళన, ఉద్యోగాలంటే దాన్ని ఏదో అనడు, సంక్షేమం అంటే ఇంకోటి అనడు, రుణమాఫీ అంటే ఇంకేదో మెలకబెట్టుడు. ఒకటా రెండా మీరు చేసింది నాకు అర్థం. ఏం చేసింది మీరు? మేము చేసిన దాంట్లో మీరు చేసింది కోస, మీరు చేసిన అప్పులు బారెడు, మేము చేసిన అప్పులు మూరడు. మీ అప్పులకు ఓటి కడతాం కోసం మేము అప్పులు చేస్తున్నాం. బాగానే వేసుకున్నాం. సామెతలు కూడా బాగా చెప్తారు ఈ మధ్యలో. సామెతలు అప్పులు బారెడు మీ ఏమో మూరెడు.
మరి ఏందన్న అంటే ఇప్పుడు మరి మీ మీద వస్తున్న వ్యతిరేకతను ఎట్లా తిప్పి కొట్టుకుంటారు మరి? ఇప్పుడు ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయన్న. ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి కావచ్చు, రైతు బంధు గురించి కావచ్చు, మీరు రైతు భరోసా చేసిండ్రు, దీనికి సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు మరి? అరే ఇప్పుడు కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. మేము పెంచలేదు కాదు, ఉన్న పెన్షన్లు ఇస్తూనే ఉన్నాం. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ బంగారం ఇయ్యలే కానీ మేము ఇస్తూనే ఉన్నాం పైసలు. అదే కాకుండా పిల్ల పుట్టినకి ఇస్తున్నారు. ఎవరైనది తనకు శాంక్షన్ అయి ఉండొచ్చు, తను పోకపోతే దాన్ని మా మీద అంటే ఎట్లా అండి? ₹1,00,000 ఇస్తే ఒకటి అరే తనకు లేకపోవచ్చు, టెక్నికల్ ప్రాబ్లం తోటి ఏమైనా ఇబ్బంది అయి ఉండొచ్చు, అవన్నీ రెక్టిఫై అయితే టైం పట్టి ఉండొచ్చు. దాన్ని 9 నెలల్లో పాప తీసపోతే దాన్ని మాకు ఆపాదిస్తే ఎట్లా? అదేమన్నా ఇవ్వకుండా